హలో హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనము ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉండే హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ టెంపుల్ విశేషాలు ఏందో ఈ వీడియోలో అయితే మాట్లాడేసుకుందాము. ఈ ఎల్బీ నగర్ రద్దీ రోడ్ల మధ్యన నిశ్శబ్దంగా నిలబడి ఉన్న ఈ హనుమాన్ టెంపుల్ ఆలయము ఎంత పురాతనమైనదో ఈ వీడియోలో మనం మాట్లాడేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఫుల్ వీడియోలకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియోనైతే మధ్యలో స్కిప్ చేయకండి. ఈ వీడియో చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకతలకు వెళ్ళిపోతే ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఈ టెంపుల్ అతి పురాతనమైందని అయితే స్థల పురాణం ప్రకారము తెలుస్తుందండి మనకి. ఇక్కడికి వచ్చే భక్తులకు హనుమంతుడు తన రక్షణగా ఉంటాడని అయితే ఇక్కడికి వచ్చే భక్తులు చాలా గాఢ విశ్వాసంతో అయితే ఉంటారండి. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరి నమ్మకం అన్నమాట. ఇక్కడ మంగళవారము శనివారం రోజుల్లో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఆకు పూజ, వడమాల సేవ ఇక్కడ ప్రత్యేకతలు. ఇక్కడైతే భక్తులు ఎక్కువగా అయితే ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని, కుటుంబ రక్షణను ఇవ్వమని అయితే కోరుకుంటారనమాట ఈ ఆలయంలో. ఇక్కడ స్వామివారిని అయితే నిండుగా చాలా ప్రత్యేకంగా అలంకరిస్తారండి. రోజుకొక ప్రత్యేకతతో అలంకరిస్తారు. ఇక్కడ స్వామివారికి తమలపాకుల మాలతోటి, వడమాలతోటి పూజిస్తారండి. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటే కాదండి, ఇక్కడ 6 దేవతలు అయితే కొలువుదీరి ఉన్నారనమాట. ఇక్కడ సీతారాముల వారు కూడా కొలువుదీరి ఉన్నారు. ఇక్కడ శివాలయం ఉంది, మీనాక్షి అమ్మవారు ఉన్నారు, వినాయకుడు కూడా ఇక్కడ ఉన్నారనమాట. ఇక్కడ మనం వచ్చే టెంపుల్ అయితే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మందిరం అండి ఇది. ఇక్కడ మనకు జంట నాగులు కూడా దర్శనమిస్తాయి. ఇక్కడ ధ్వజస్తంభాన్ని దర్శించుకొని మనం లోపలికి వెళ్ళి శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని అయితే మనము దర్శించుకుందాము. ఇక్కడైతే సీతారాముల వారు దర్శనమిస్తున్నారు. సీతారాముల వారి టెంపుల్. ఇక్కడ శివరాత్రి అప్పుడైతే మనకు శివలింగానికి అభిషేకాలు ప్రత్యేకత జరుగుతుందండి. ఇక్కడ శివలింగం మనకు దర్శనమిస్తుంది, శివాలయము ఇదన్నమాట. ఇక్కడ శివరాత్రి అప్పుడు భక్తులు చాలామంది రద్దీగా ఉంటుంది. ఈ శివలింగానికి అయితే అభిషేకాలు జరుగుతాయి. ఇక్కడ వచ్చేసి మనకు మూషికం అండి. నంది, శివుని ముందుట నంది ఎలా ఉంటారో ఇక్కడ వినాయకుని మందిరం ముందు మూషిక వాహనాన్ని అయితే ఇలా పెట్టారనమాట. ఇక్కడ మీనాక్షి అమ్మవారు. ఇక్కడైతే ఈ 4 దేవతలను దర్శించుకున్నాము. చాలా ప్రశాంతంగా, చాలా ఆహ్లాదకరంగా, చాలా
ఎంతో మనసుకు హాయిగా అయితే ఇక్కడైతే ఉందండి. వినాయకుడు మన విఘ్నాలన్నీ తీర్చే దేవుడు అనమాట. ఫస్ట్ దర్శనము వినాయకుడిని చేసుకోవాలి మనము. తర్వాత అయితే మనకు అమ్మవారు ఉంటుంది. అమ్మవారు మీనాక్షి అమ్మవారికి దండం పెట్టుకొని మనం ఇక్కడ నుండి అయితే పక్కన ఉన్న మనము సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళిపోదామండి. అక్కడ నుండి మనం అయ్యప్ప స్వామి టెంపుల్ ఇట్లా చూసేసుకొని మనం వెళ్ళిపోదాము. ఇది అన్నమాట. ఇక్కడ 4 దేవతలు ఉన్నాయి. ఇది లోపల మన వ్యూ అన్నమాట, టెంపుల్ యొక్క వ్యూ. ముందట మెట్రో కనిపిస్తుంది కదా, మెట్రోకి పక్కనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇక్కడ వస్తే కంపల్సరీగా ఇక్కడ విజిట్ చేయండి ఈ టెంపుల్ని. చాలా బాగుంది. ఇక్కడ వెనకాల వచ్చేసి మనకు సాయిబాబా టెంపుల్. సాయిబాబాను దర్శించుకొని మనము సాయిబాబాకు మొక్కేసుకొని మనమైతే ఎగ్జిట్ అయిపోదాము. ఈ ఆలయానికి అయితే 3 ద్వారాలు అయితే ఉన్నాయండి. ఒకటి మెయిన్ ఎంట్రన్స్ ఉంది. తర్వాత అయితే ఇటుపక్క అటుపక్క 3 ద్వారాలు అయితే నాకైతే కనిపించాయి. ప్రతి ఆలయానికి 4 ఉంటాయి కదా, మరి ఇక్కడైతే 3 అయితే నాకు కనిపించాయి. ఇంకొక ద్వారం ఎక్కడుందో తెలియదు. ఇక్కడ మనము సాయిబాబాను దర్శించుకుంటే అక్కడ సాయిబాబా కనిపిస్తున్నాడు కదా, ప్రత్యక్షంగా సాయిబాబానే వచ్చి కూర్చున్నాడా అన్నట్టు ఉందండి. అంత బాగుంది, చాలా బాగుంది. అన్ని దేవుళ్ళను మనకు నవగ్రహాలు, నాగదేవతలు, రావి చెట్టుకు తిరిగితే మనకి పుణ్యం వస్తుందంటారు, దంపతులకి సంతానం కలుగుతుందంటారు. అలాగే రావి చెట్టు ఉంది, ఇక్కడ మేడి చెట్టు ఉంది. అయ్యప్ప స్వామి ఆలయం కూడా ఇక్కడ దర్శనం ఇస్తుందండి. అన్ని ఆలయాలు ఒకే చోట మీరు విజిట్ చేయాలంటే కంపల్సరీ ఎల్బీ నగర్లో ఉన్న ఈ హనుమంతుని టెంపుల్ని అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, నా ఛానల్ పైన ఒక కన్నేసి ఉంచండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి ఉంటాను.